అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కళ్యాణదుర్గం అని ఇక్కడ రైతులకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు నీళ్లు తీసుకురావాలని సురేంద్రబాబు సలహా మండలి దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీపై బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవమానకరమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఇందుకు సంబంధించిన 10.25 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం సెక్రటేరియట్లో అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, అధికారులకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో కోనసీమ తీర ప్రాంత పరిరక్షణ సమితి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న 500 మీటర్ల ఆక్వా చెరువులను తక్షణమే తొలగించాలని, ఎన్జీటీ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేది దేవస్థానం నుంచి కేశవదాసుపాలెం వరకు ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రైనేజీ పనుల నిర్మాణంలో వివాదం చోటు చేసుకుంది. జూలూరుపాడు, చండ్రుకొండ ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టేందుకు ఆర్ఎండ్బీ అధికారులు జేసీబీల సహాయంతో పనులు ప్రారంభించారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తమ స్థలాల్లో డ్రైనేజీ పనులను ఎలా నిర్వహిస్తారని కొందరు డ్రైనేజీ పనులను అడ్డుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అప్రజాస్వామిక అమానవీయ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా రాజకీయ, సైనిక పోరాటాలలో వీరోచితంగా తలపడి ఓడిద్దామని లేఖలో పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 రూపాయలు విరాళం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మావోయిస్టు దళ సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. చర్ల మండలం చింతగుప్ప అటవీ ప్రాంతంలో సివిల్ పోలీసులు, సిఆర్పీఎఫ్ 141సి బెటాలియన్ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టు దళ సభ్యులు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నెలకురపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. నిన్న ఉదయం ఏనుగుల గుంపు గ్రామంలో ప్రవేశించగా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. అనంతరం వరి పంట పొలాల్లోకి ప్రవేశించి ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడుల నుంచి తమ ప్రాణాలను, పంట పొలాలను కాపాడాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు వేడుకున్నారు. వరంగల్ జిల్లాలో 108 సిబ్బంది పనితీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైలారం గ్రామ శివారులో ఖమ్మం నుండి మధ్యప్రదేశ్కు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం గమనించిన స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది డ్రైవర్ను గంటపాటు శ్రమించి బయటకు తీశారు. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి శివారులో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవిన రాజేశంను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుమారుడు సాయికృష్ణ కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ. 2 గ్రామాల మధ్య గల రహదారిపై హత్య జరగడం సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయానికి తాళం వేసి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా వైసీపీ మత్తు వదలటం లేదంటూ అధికారులపై మండిపడ్డారు.